హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కర్ణాటక స్టైల్ పాల్ చారు అలాగే రాగి సంగటి రెసిపీని అయితే చూడబోతున్నాం అన్నమాట. రాగి సంగటిని ఎంత సాఫ్ట్గా ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈ రెసిపీలో అయితే చూడబోతున్నామండి. వీడియోలోకి వెళ్ళక ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వీడియోస్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ సాంబార్ కోల్డ్ వెదర్కి చాలా మంచిదండి. అలాగే రాగి సంగటి కూడా మనకు చాలా హెల్తీ అన్నమాట. ఎలా చేసుకోవాలో చూసుకున్నాం రండి. నేనైతే ఇక్కడ పచ్చి గింజలు, బీన్స్, సీమంకాయ అలాగే సొరకాయని ఒక హాఫ్ తీసుకున్నానండి. ఇవన్నీ మొత్తం నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకునేసి అందులోకి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అలాగే పచ్చి గింజలు మొత్తం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని వాటర్ పోర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక విజిల్ అయితే తెప్పించుకోవాలండి. ఒక విజిల్ అయితే చాలు. వెజిటేబుల్స్ అలాగే పచ్చి గింజలు కనుక తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసి వాష్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, పల్లీలు, మిరియాలు అలాగే వెల్లుల్లిలు, చిల్లీ పౌడర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని తగినంత వాటర్ని పోర్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని పక్కన పెట్టేసుకొని మనం కుక్కర్ విజిల్ తీసుకొని చూడాలండి. ఒక విజిల్ అయిన తర్వాత చూడండి, మనకు నీట్గా వెజిటేబుల్స్ అలాగే గింజలు ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం ఒక 4 to 5 minutes స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు ఒక 2 గ్లాసులు మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత పొంగొచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ కట్టేసుకుంటే మనకు సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, మనకు సాంబార్ ఇక్కడ రెడీ అయిపోయింది. అలాగే మనం సాఫ్ట్గా రాగి సంగటిని కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాం అన్నమాట. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు రైస్ని వేసుకోవాలి. అలాగే వాటర్ పోర్ చేసుకొని ఒక 2 to 3 times వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్ యాడ్ చేసుకొని 1 hour పాటు నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ పైన ఒక పంపాటి గిన్నెను పెట్టేసుకొని వాటర్ బాగా మరగనివ్వాలండి. 1 hour మనకు నానిన తర్వాత మరలే వాటర్లోకి ఈ రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. రైస్ ఇలాగా మనకు మెత్తగా ఉడికిన తర్వాత మనం రాగి ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకొని నీట్గా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఇంకా లిక్విడిటీగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఫ్లోర్ పడుతుంది. సో ఇంకొంచెం ఫ్లోర్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కచ్చపచ్చగా మనం ఇలా మెదిపేసి ప్లేట్ని క్లోజ్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుంటే ఇలా గంజి మొత్తం పైన ఫామ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం కిందికి దించేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకున్నామంటే మనకు రాగి సంగటి అనేది నీట్గా బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. చిన్నపిల్లలు, వయసు అయిన వాళ్ళు కూడా నీట్గా మనకు డైజెషన్ అయ్యేలాగా రాగి సంగటి అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా నీట్గా రాగి సంగటి మొత్తాన్ని దగ్గరికి తీసేసుకొని స్టవ్ పైన ఒక 2 నిమిషాల పాటు పెట్టేసుకోవాలి. ప్లేట్ క్లోజ్ చేసుకొని ఆ తర్వాత కిందికి తీసేసుకొని కొంచెం కొంచెం ఇలా తీసుకొని రాగి సంగటి ఇలా ముద్దల్లాగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రాగి సంగటిలోకి పాల్ చారు కానీ మనం సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే
హెల్త్ కూడా చాలా మంచిదండి. మిరియాలు వాడాము, అలాగే పాలను వాడాము, వెజిటేబుల్స్, నట్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి కనుక మనకు చాలా హెల్తీ అన్నమాట. వీలైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ డ్రాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.